ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటి అంశమే ఇప్పుడు మొత్తము తెలంగాణ మొత్తాన్ని షేక్ చేస్తున్నది. చాలా పెద్ద ఇష్యూ. ఏదో ప్రణీత్ రావు అనేటువంటి ఒక డిఎస్పీఓ లేదంటే ప్రభాకర్ రావో రాధాకిషన్ రావో ఒక 4-5 పోలీస్ ఆఫీసర్లతోటే ఇది ఆగిపోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడడం లేదు. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు గతంలో పనిచేసినప్పుడు ఎంతమందిని వేధించారు అనేటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. ప్రజల్లో పోలీసుల పట్ల ఏహ్యభావం కలిగే విధంగా ఇప్పుడున్నటువంటి దొరికినటువంటి పోలీసులు చేసినటువంటి పనులు కనిపిస్తున్నాయి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడెక్కడికి పోతుంది అనేటువంటి అంశాన్ని చూస్తే ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం. మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్దే బాధ్యత, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజం. దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిందని డిమాండ్. మొదటి ముద్దాయి కేసీఆరే, కేసు సిబిఐకి అప్పగించాలి. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్లు విన్నారు. హరీష్ రావు, వెంకట్రామరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలి. మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికి ట్యాపింగే కారణం. మనం మొదటి నుంచి చెప్తున్నాం, మునుగోడుకు సంబంధించి ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిదే చాలా కీలకమైనటువంటి అంశము. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీజేపీలో చేరుతారనేటువంటి ప్రచారం జరిగిందో ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. అట్లనే వాళ్ళకు తెలిసింది వాళ్ళు వేరే పార్టీ మారుతారనేటువంటి అంశము. ఇది జరిగినటువంటిది. ఇది తేలితే కనుక ఇది తవ్విన కొద్దీ పెంకాసులు బయటకు వెళ్తాయి అంటారు కదా. సో తవ్విన కొద్దీ ఇంకొన్ని పెంకాసులు బయటకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఎంత తవ్వితే అన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ నెల 19న విమానంలో హరీష్ రేవంత్ చర్చలు, అందుకే చర్యలపై సర్కారు వెనుగడుగు. రఘునందన్ రావు, నా ఫోను ట్యాప్ చేశారు, కఠిన చర్యలు తీసుకోండి. డీజీపీకి మహబూబ్నగర్ ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేశాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేశారు. సో ఎంతమంది ఉన్నారు, ఇంకా రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, ఇంకా చాలామంది కూడా బాధితులు ఉన్నారు అనేటువంటి విషయం వస్తున్నది. స్వయంగా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఇప్పుడు హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించాలి, విచారించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సిబిఐకి కూడా అప్పగిస్తుందా, అప్పగించదా? ఆర్థిక లావాదేవీలు జరిగినాయి కాబట్టి, ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి, ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశంలో అనేకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఈ కేసు నమోదైంది. కాబట్టి నమోదైన కేసు మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కదిలే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరెవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరి అకౌంట్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన అంశం. ఇక బీజేపీ మెదక్ అభ్యర్థి చాలా పెద్ద ఆరోపణ చేశారు. ఈ నెల 19న విమానంలో హరీష్ రేవంత్ చర్చలు జరుపుకున్నారు. అందుకే చర్యలపై సర్కారు వెనుగడుగు. హరీష్ రావు, వెంకట్రామరెడ్డిని కూడా ముద్దాయిలుగా చేర్చాలి. కేసీఆర్ఏ A1 అనేటువంటి అంశం ఇవాళ మొత్తం ఈ చర్చ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ మీదనే జరుగుతుంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? కేసీఆర్ను ఓడించడానికి కేసీఆర్ అహంకారము, కేసీఆర్ కుటుంబ అహంభావమైనటువంటి మాటలు, లేదంటే వాళ్ళు ఎవరిని కలవరు అనేటువంటి అంశంపైనే ఓడగొట్టారనేటువంటిది. అయితే ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఒక్కొక్క అంశము ఎక్కడ ఉంది అనేటువంటిది చూడాలి. కేసీఆర్కు తెలియకుండా ఒక అధికారి లేదంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు తెలియకుండా ఇది జరుగుతుందా? జరిగేటువంటి అవకాశం ఉందా? లేదు. వీళ్ళకు సంబంధం లేదు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఈ కేసులను ట్యాపింగ్ చేసి కేవలం వసూళ్లకు పాల్పడ్డారంటే రాజకీయ నాయకులు ఎందుకు చేస్తారు? పోనీ ఏ బంగారం షాపులదో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులది, సినిమా హీరోయిన్లది ట్యాపింగ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని ట్యాపింగ్ చేసి వాళ్ళ లావాదేవీలపైన కన్నేసి వసూళ్లకు పాల్పడ్డారు అనేటువంటి మాట చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ రాజకీయ నాయకులు ఎందుకు చేశారు? ప్రతిపక్షాలు ఎందుకు చేశారు? దుబ్బాక ఉప ఎన్నికల్లోనో, మునుగోడు ఉప ఎన్నికల్లోనో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులను ఎందుకు ట్యాపింగ్లోకి తీసుకొచ్చారు? ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల ట్యాపింగ్ జరిగింది అనేటువంటిదే ఆరోపణ. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు డబ్బులను చూపించడంలో విఫలమయ్యారా లేదా? ఆ డబ్బులు ఎందుకు చూపించలేకపోయారు? ఈ అంశాలను కూడా చెప్పాలి కదా. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే అది కూడా బయటకు వస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం హైదరాబాద్కే పరిమితం కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నందున రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఫిర్యాదు సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తాను కోరినట్టు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన ఫోన్ను సైతం ట్యాప్ చేశారని అందుకు సంబంధించిన కీలక ఆధారాలను డీజీపీకి అందించినట్లు పేర్కొన్నారు. ఈ ట్యాపింగ్ పరిధిని రాష్ట్ర స్థాయిలో తీసుకుని దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కోరారు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళా వీళ్ళను ఫోన్ ట్యాపింగ్ విషయంపై న్యాయ విచారణ జరిపించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్కు బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి అని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని, మంత్రులను పక్కన కూర్చోబెట్టుకొని కేసీఆర్ దుర్మార్గానికి పాల్పడ్డారని కిషన్ రెడ్డి ఆరోపణ చేశారు. సిపిఎం తమ్మినేని వీరభద్రం కూడా ఇదే మాట మాట్లాడారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి. అయితే వెనకటికి ఒక సామెత ఉండేది కదా, పాములు ఆడించేటోళ్ళు చివరికి పాము కాటికే బలవుతారు అనేటువంటి అంశం. సో ఏ ఫోన్ ట్యాపింగ్ చేసి అవతల వాళ్ళను బలి చేయాలనుకున్నారో, వాళ్ళను బుట్టలు వేయాలనుకున్నారో, అదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ అధినేత కుటుంబం కూడా కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక కొస్సెల్లో తీసుకెళ్తే చివరి దాకా దాన్ని అంతు చూస్తే మాత్రం చివరికి ఎక్కడికి పోతుంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడికి ఆగిపోతుంది అనేటువంటి అంశం కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. దానికి సంబంధించిన దాంట్లో ఎక్కడికి ఆగిపోతుంది, ఇక్కడనే ఆగిపోదు, కేవలం వీళ్ళ వరకే. రఘునందన్ రావు ఆరోపించినట్టుగా కేసీఆర్ ముందుగా ఏమవుతుంది, ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. ప్రణీత్ రావు నుంచి ఏమైంది, ఆయన పైన అధికారులు రాధాకిషన్ రావు లేకపోతే ఇంకొకరు, ఆ తర్వాత ప్రభాకర్ రావు అన్నారు. ఆ తర్వాత ఏమైంది, దీంట్లో మళ్ళీ ఇద్దరు భుజంగరావు ఇంకొక అధికారులు వచ్చారు. సో ఈ భుజంగరావు వీళ్ళ తర్వాత ఏమవుతుంది, వీళ్ళందరికీ ఆర్డర్లు ఎవరిచ్చారు, వీళ్ళంతా అధికారుల స్థాయి వరకు ఇప్పటిదాకా విచారణ జరిగింది. అధికారుల తర్వాత ఎవరు నెక్స్ట్? ఈ అధికారులు అయితే సొంతంగా చేశారా? లేదు, సొంతంగా చేసే అవకాశం లేదు. సొంతంగా చేస్తే కేవలం డబ్బుల కోసమే. ఇప్పుడు ఏసీబీ కూడా దీంట్లో వచ్చింది. ఈ ఏసీబీ దాడులు ఎంతమంది మీద చేస్తారు? వీళ్ళందరిపైన, ప్రణీత్ పైన, రాధాకిషన్ రావు పైన, ప్రభాకర్ రావు, భుజంగరావు, ఇంకా మిగిలినటువంటి అధికారులు ఎంతమంది ఉంటే వాళ్ళందరిపైన ఇప్పుడు ఏసీబీ కేసులు చేస్తే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు అనేటువంటి అంశం కూడా ఒకటి బయటకు వస్తుంది. వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఏసీబీ దాడులు జరగాల్సిందే. జరిగిన తర్వాత ఈ అధికారుల తర్వాత ఇంకెవరు ఉంటారు? కేవలం అధికారులు తమ సొంత అవసరాల కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారా పోలీసులు? లేదు. ఈ అధికారులకు, ఐపీఎస్లకు కానీ ఆ పైన ఉండేటువంటి అధికారులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి నాయకులు ఎవరు? ఇందులో ఎమ్మెల్యేలు ఉంటారు, లేదా ఎంపీలు ఉంటారు, ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు మంత్రులు, ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు సీఎం. ఇప్పుడు ఎంత దూరం వెళ్తుంది ఇది? ఎమ్మెల్యేలు అయితే, ఎమ్మెల్సీలు అయితే ఎవరు? ఎమ్మెల్సీ అనేటువంటి పేరు కూడా రాయాలి ఇప్పుడు మనకు అవసరం. సరే, తిహార్ జైల్లో ఉన్నా కూడా ఎమ్మెల్సీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎంపీ, మాజీలు ఇప్పుడు ఎక్స్ ఎంపీలు అయ్యారు కాబట్టి ఎక్స్ ఎంపీలు అనేటువంటి వాళ్ళు అవుతారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఆ మాజీ మంత్రుల పైన సీఎం. ఇప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్తుంది? అధికారులు ఎంతమంది పేర్లు చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమందిని వాడుకున్నారు? అధికారులు మాత్రమే ఎందుకు బలిపశు అవుతారు? ఆ ప్రభాకర్ అనేటువంటి ఈ అధికారి అమెరికాలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకు ఫోన్ చేసి, మీరు ఇప్పుడు ఎట్లయితే దర్యాప్తులు చేస్తున్నారో, ఇప్పుడు మీరు ఎట్లయితే ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి విచారణ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో మేము కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము దర్యాప్తు చేశామనేటువంటి మాట ఒప్పుకున్నారు. ఒకటి ప్రభుత్వ ఆదేశాలు. ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వ ఆదేశాల మేరకు చేశారనేటువంటిది ఒకటి రూఢి అయింది, ఒక అంశం వచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రివర్గం కలిపితే ప్రభుత్వం. సో మంత్రులు ఎవరున్నారు? అసలు విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్కి ఏం తెలియదు. ఇంట్లో అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి ఎవరో కూడా నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఆ హోంమంత్రికి ఏమీ తెలియదు. ఈ హోంమంత్రి చేతిలో ఉండేటువంటి ఇదంతా కూడా హోంమంత్రికే తెలియదు. ఇది ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం.
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రికి ఇంత జరుగుతుంటే ఇదంతా వ్యవహారం అంతా ఇటు పోలీసు డిపార్ట్మెంటు అటు ప్రభుత్వం అంటున్నారు కదా. ఈ పోలీసులు ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రికి ఈ విషయాలు ఏమీ తెలియదు. ఈ డీజీపీ కానీ లేకపోతే ఈ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఎస్ఐబి అధికారులకు కానీ వీళ్ళంతా కూడా అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి ఉన్నాడా లేదా, అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రిని ఎందుకు విచారణ చేయట్లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఉండేది. అప్పటి హోంమంత్రి ఏం చేశారు, హోంమంత్రి ఉన్నాడా లేదా, ఈ ఎస్ఐబికి దీనికి అందరికీ కూడా హోంమంత్రి అనేటువంటి వ్యక్తియే బాస్. అసలు బాస్ని ఎందుకు విచారణ చేయట్లేదు? అప్పుడు చెప్తాడు కదా హోంమంత్రి, అప్పుడు చెప్తాడు నాకేం సంబంధం లేదు, నేను పేరుకే హోంమంత్రిని, నాకేం తెలియదు, వాళ్ళంతా నాకు రిపోర్ట్ చేయకపోయేది అనేటువంటి విషయం అప్పుడున్నటువంటి హోంమంత్రి స్వయంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి విచారణ అధికారులు అప్పుడున్నటువంటి ఆ హోంమంత్రిని ఎందుకు విచారణకు పిలవడం లేదు, మీరు ఆదేశాలు ఇచ్చారా ఇయ్యలేదా అనేటువంటిది. ప్రభాకర్ రావు రావాల్సినటువంటి అవసరం లేదు, రాధాకిషన్ రావాల్సిన అవసరం లేదు, లేకపోతే శ్రవణ్ రావు రావాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రిని తీసుకొస్తే విషయం చెప్పేస్తారు కదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో. సో ఇది దీనికి సంబంధించి. సో ఈ అంశాలన్నీ మెల్లమెల్లగా ఎక్కడికి పోయింది, రఘునందన్ రావు సీఎం కేసీఆర్ఏ A1 అనేటువంటి విషయాన్ని బయట పెట్టడం అంటే ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ A1 ఎట్లా అవుతాడని విశ్లేషించుకుంటే ఇవన్నీ ఇక్కడికి వెళ్తాయి. ఇప్పుడు హోంమంత్రిని విచారణ చేయాలి ఫోన్ ట్యాపింగ్ విషయంలో, మునుగోడులో జరిగిందా లేదా, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిందా, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎవరైతే 3-4 ఎమ్మెల్యేలు దొరికారు కదా, బీరం హర్షవర్ధన్ రెడ్డి లేకపోతే గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, వాళ్ళను కూడా విచారణ చేయాలా వద్దా, ఈ అంశాన్ని కూడా ఇప్పుడు తీసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు కూడా బాధితులే కదా. సో వాళ్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా చూడాలి. సో ఎక్కడికి పోయిందంటే మళ్ళీ కేసీఆర్నే అరెస్ట్ చేయాలి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది లింక్ ఒకదానికొకటి అక్కడికి వెళ్తున్నది. సో విచారణ ఎవరు చేయాలి అనేటువంటి దానిపైన, ఎక్కడ చేయాలనేటువంటి దానిపైన క్లారిటీగా రావాలి. తిరుపతి అన్నకు ద్వితీయ శ్రేణి బాధ్యతలు, ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వివరించి తన హవా చెలాయించిన ఉన్నతాధికారి పుత్రరత్నం లీలలు తాజాగా బయటకు వస్తున్నాయి. తన తండ్రి పలుకుబడిని వినియోగించి తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాగా విస్తరించుకున్నట్టు తెలుస్తున్నది. శివారు పోలీసులకు మనశ్శాంతి లేకుండా, శాంతి అంటే ఆయన పేరు శాంతి ఉన్నట్టుంది, ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసగా అక్కడ నిర్మాణాలు, జనరేటర్తో పాటు నాటిన మొక్కలు సైతం పోలీసుల సౌజన్యమని తెలుస్తున్నది. ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ పుత్రరత్నం తండ్రికి ఫోన్ చేసి చెప్పేవాడు. ఆయన తన కార్యాలయం ల్యాండ్ లైన్ నుంచి ఏదో ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి తన కుమారుడు ఫోన్ చేశాడని చెప్పారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేసి సుపుత్రుడు తన డిమాండ్ చెప్పి పీడించి మరీ నెరవేర్చుకున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇతడికి ఓ డిఎస్పీ స్థాయి అధికారి షాక్ ఇచ్చాడని తెలిసింది. ఈయనకు ఫోన్ చేసిన సుపుత్రుడు 5 జేసీబీలు 5 టిప్పర్లు ఫామ్ హౌస్ వద్దకు పంపాలని హుకుం జారీ చేశారని, దీంతో ఆ డిఎస్పీ డబ్బు ఎవరిస్తారని, ఎంత డిస్కౌంట్ కావాలంటూ ప్రశ్నించడంతో ఫోన్ పెట్టేశారని సమాచారము. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్నటువంటి ప్రభాకర్ రావు తనకు పరిచయం ఉన్నటువంటి పలువురు అధికారులకు ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో అయ్యో ప్రభాకర్ రావు గారు ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంలో మీ ఫోన్ కూడా ట్యాపింగ్ ఉండొచ్చు, అది కూడా జాగ్రత్తగా ఉండాలి. తాను రెగ్యులర్గా అధికారిని కాదని, పదవీ విరమణ తర్వాత ఎక్స్టెన్షన్ పై ఉన్న ఆఫీసర్ ఓఎస్డీ మాత్రమే అని చెప్తున్నట్టు సమాచారం. తాను ఓఎస్డీగా ఉన్న సమయంలో నిఘా విభాగ అధిపతులు చేసిన అదనపు డీజీలు, అప్పటి డీజీపీలు సైతం బాధ్యులే అని వారికి తెలిసే ఎస్ఐబి కేంద్రంగా వ్యవహారాలు సాగినట్లుగా వాదిస్తున్నారని తెలుస్తుంది. కాగా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతి అన్నల్ని తదుపరి విచారణ నిమిత్తం 5 రోజుల పాటు, ఇది విషయం. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది షేక్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ముఖ్యమైనటువంటిదే. దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది లేకపోతే కష్టమవుతుంది.